హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ తిరుపతి శ్రీనివాస్ అలియాస్ సీను 65 ఎపిసోడ్ చూసిరా మీకు ఎట్లా అనిపించింది నాకు ఎట్లా అనిపించింది తెలుసా పాపం బేబక్క పరిస్థితి హాస్టల్ వార్డెన్ లెక్కున్నది హాస్టల్ వార్డెన్ పరిస్థితి ఎట్లుంటుందంటే ఫుడ్ బాగలేకపోతే చేసిన వంట మాస్టర్ని తిట్టారు పొరగాన్లు ఓనర్ని తిట్టారు మధ్యలో ఉన్న వార్డెన్ ఉంటారు వార్డెన్ తిడతారు ఆ టైపులో బేబక్కకి ఆ సిచ్యువేషన్ బాగాలేకనో ఆ పరిస్థితి బాగాలేకనో ఆ ప్రెషర్ కుక్కర్ బాగాలేకనో లేదంటే అక్కడ నిఖిల్ చెప్పిండను వాళ్ళ చీఫ్ చెప్పిండను ఏదో చిన్న కరెక్షన్లు చేయడం వల్ల ఫుడ్ మీద మొత్తం నెగిటివిటీ అంతా కూడా బేబక్కకి వచ్చి బేబక్కని నామినేషన్ చేయడం మొదలుపెట్టారు పాపం బేబక్క పరిస్థితి అయితే దారుణం అబ్బా హాస్టల్ వార్డెన్ పరిస్థితి అనిపిస్తుంది ఇక రెండోది నాకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలిసింది 2.5 సంవత్సరాలు అంటే ఇంగ్లీష్లో 1.5 year అంటే 6 నెలల కాలం అని అర్థం అది తెలిసేలాగా చేసిన నాగమణి గంటకి హ్యాట్స్ ఆఫ్ 4 వైట్ వాల్స్ మధ్యలో 2.5 సంవత్సరాలు అంటే 1.5 year లోపలనే ఉన్నాడంట 6 నెలలు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళలేదని మొన్ననే ఆదిత్య ఓమన్నతో చెప్పిండు ఒక క్లారిటీ వచ్చింది అసలు మామూలుగా అసలు ఫ్లాష్ బ్యాక్ గురించి ఇన్స్టాగ్రామ్లో పెట్టి చూసిరా స్టోరీ చూడుర్రి మన సీను 65 అఫీషియల్ అని ఉంటుంది శ్రీను 65 _official అందులో నేను స్టోరీలు ఫన్నీ మీమ్స్ కథ కార్ఖానా అన్నీ డంప్ చేస్తూ ఉంటా చెదారం అంతా చూస్తూ ఉండరు జర గమ్మతుంటాయి ఓకే దట్ వాజ్ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ అబ్బా ఆ ఫ్లాష్ బ్యాక్ అసలు ఎడతెరిపి లేదు ఎండు లేదు స్టార్ట్ లేదు నా భూతో నా భవిష్యత్తు అని ఉంటుంది సరే ఆ ఫ్లాష్ బ్యాక్ పురాగా చెప్పయ్యా ఒకసారి రోజంత ఈ బిట్లుకి వినలేక తత్తాను సరే ఓకే నెక్స్ట్ సోనియా అండ్ నాగమణిగంట వీళ్ళిద్దరిది ఒక మోటో ఉన్నది అబ్బాయి ఎపిసోడ్ చూస్తే అర్థమైంది ఆ మోటో ఏంటి తెలుసా అవతలోడు ఏం మాట్లాడినా వీళ్ళ సైడ్ రాంగ్ ఉన్నా వాళ్ళ సైడ్ రాంగ్ ఉన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ లాస్ట్కి నువ్వు ఒప్పుకున్నావు కదా నీదే తప్పని ఓకే డన్ వాడు ఒప్పుకోకపోయినా ఇది చెప్పాలి ఇది చెప్తే ఏంటంటే వాడు తప్పు అని చెప్పి జనాలు అనుకుంటారు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు వీళ్ళు ఫిక్స్ అయ్యారు వీళ్ళు మనకి ఎక్కిస్తున్నారు సేమ్ లైక్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ ఉండేది ఆ కంటెస్టెంట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వే రాంగన ఆడు ఒప్పుకోలేదు కదా పాపం నువ్వు ఎట్లా చెప్తున్నావు ఆ డైలాగు ఆడు ఒప్పుకోలేదు అవతలోడు నువ్వు ఒప్పుకున్నావు కదా నీదే రాంగని ఓకే కదా అన్నావు కదా ఇలా ఎట్లుంటుందంటే వీళ్ళు ఏదన్నా క్వశ్చన్ అడిగిన తర్వాత అన్నాను అనుకో అన్నావు అంటే ఓకే అండి అంటే ఓకే అంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ తప్పు వాడు కూడా అనలేదు అనుకో మౌనం అర్ధాంగీకారం కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీదే తప్పు ఆఖరికైతే అవతలని తప్పు అనాలి సోనియా అయితే ఇవాళ అబ్బబ్బా నామినేషన్లలో మీరు లైవ్ చూస్తే కనుక టీవీలోకి ఇట్లా తీసి ఫోన్లో అయితే ఫోన్లో చూస్తే ఫోన్లోకి ఇట్లా పోయి సోనియా నువ్వు ఆపు నువ్వు నీ లొల్లిపాడుగా చెవులు పోతారు అని అరుస్తారు అంత దారుణంగా కంటిన్యూగా ఎవరి నామినేషన్ అయినా ఇన్వాల్వ్ అయింది అండ్ ఇక్కడ చెప్పాలంటే పాయింట్లు చాలా ఉన్నాయి అబ్బా అంటే మనం చేసేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి అంటే మనం చేస్తున్న న్యాయం అవతలోడు చేస్తున్న రాంగ్ అన్న సెన్స్లో ఉన్నాయి అబ్బా కొన్ని విషయాలు అయితే సోనియా విషయంలో అదే తప్పు ఇప్పుడు సోనియా తనకు సంబంధం లేని నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చీఫ్గా సెలెక్ట్ అయినాక మూడో చీఫ్ని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత డిస్కషన్ చేసుకుని వాళ్ళిద్దరిది అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒకరిని చేసినప్పుడు వాళ్ళని ఎందుకు చేసినావు వీళ్ళని ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ చేసినప్పుడు మంచిగా అనిపించింది మనకి అరే ఎవరైనా మాట్లాడొచ్చులే అని అనుకున్నాం అట్లాంటప్పుడు వాళ్ళిద్దరి డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు వాళ్ళిద్దరి డెసిషన్ ఫైనల్ అని తెలిసిన తర్వాత కూడా అవతలో ఈమె ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది అసలు ఈమెకు సంబంధం లేని టాపిక్లో ఎస్ ఈరోజు వాళ్ళని చీఫ్లను తీసుకుపోయి గద్దెల మీద కూర్చోరా బుద్ధిగా అని చెప్పి వాళ్ళని కూర్చుని పెడితే వాళ్ళు ఇక్కడ సోనియాది అండ్ బేబక్కది కానీ సోనియాది కానీ ప్రేరణది కానీ జరుగుతున్న టైంలో అసలు వాళ్ళ డిస్కషన్ ఒడవలేదు మనకు చూపించినంత చిన్నగా కాలేదయ్యా మధ్యాహ్నం 3కి మొదలైతే రాత్రి 1కి కాలేదు అంత దారుణం అసలు బిగ్ బాస్ టీమ్కి హ్యాట్సాప్ చెప్పాలి ఇదంతా ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి ఇదంతా ఎపిసోడ్ మేనేజ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఇదంతా ఎపిసోడ్ని ఎడిట్ చేస్తున్న ఎడిటర్ మామలకి హ్యాట్సాప్ చెప్పాలి ఇదంతా చూసి మీకు రివ్యూలు చెప్తున్న రివ్యూవర్ మాకు కూడా హ్యాట్సాప్ చెప్పాలి సలాం రాకీ బాయ్ అనాలి ఆ రేంజ్లో కష్టపడుతున్నారు ఒక్కొక్కరు అందరికీ హ్యాట్సాప్ అబ్బా రివ్యూవర్లు కూడా 24 గంటలు చూస్తున్నారు కళ్ళు లోపలికి పోతూ ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు ఇంతసేపు చేస్తే అక్కడ తట్టుకోలేక ఫస్ట్ బిగ్ బాస్ చూడురి ఎంత తెలివిగల్లోడో మొదటి బోని ఏంటంటే శుభారంభం చేయాలని సోనియాతో స్టార్ట్ చేయించింది సోనియా వర్రి మొత్తం కంపకాగి అయిపోతే అది ఆపడానికి ప్రయత్నం చేయడానికి జస్ట్ అట్లా ఎంట్రీ వాళ్ళెవరు చీఫ్లు నిఖిల్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంట్రీ అవ్వబోతే అట్లా కాదు సోనియా ఆగు అనబోతే నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకో అని చెప్పి చీఫ్గా తీసి పారేసింది మామూలు చీఫ్గా కాదు సరే చాలా పాయింట్లు నేను మాట్లాడుకోవడానికి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నప్పుడు చెప్తా ఇంకా చాలా ఉన్నాయి అబ్బో 1 సెకండ్ ముక్కులు బ్లాక్ అయిపోతున్నాయి అయ్యా
నదీమ్ అబ్బా నబీల్ బిగ్ బాస్కి కష్టం అబ్బా. నబీల్ అఫ్రీది చాలా కష్టం. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఆటే వేరు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఆట గమ్మత్తున్నది. ఏంటంటే బిగ్ బాస్ సరే ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తలే, గమ్మత్తుంటాయి ముచ్చట్లు ఒక్కొక్కటి. సరే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తే పాతలు ఒక లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. ఉంటా స్టార్ట్ చేస్తా. లాస్ట్కి చెప్పినట్టు సరే స్టార్ట్. ఓకే, Day 2 Episode 3 September 3rd రివ్యూ ఏంటంటే ఓపెనింగ్ నిన్న పంచాయతీ నుంచి మొదలుపెట్టారు. నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు పంచాయతీ జరుగుతుంది కదా. యాక్చువల్లీ సోనియా నేను ఆల్రెడీ పొద్దున్నే అన్సీన్ వీడియో చేసిన, అంటే మధ్యరాత్రి ముచ్చట్లు అని చెప్పి చేసిన కదా. అందులో ఇంకా క్లారిటీగా లైవ్ అప్డేట్స్ అన్నీ చెప్పిన, అంటే లైవ్లో చాలా ఉంది మ్యాటర్ అదంతా చెప్పిన. సో ఇక్కడ ఎపిసోడ్లో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు, ఎందుకంటే నామినేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. ఓవరాల్గా ఏంటంటే సోనియా నిఖిల్ తప్పు, నిఖిల్కి యష్మి ఫ్రెండ్ కాబట్టే కావాలనే నువ్వు సెలెక్ట్ చేసినావు, ఇక్కడ అన్ఫేర్గా జరిగింది. అండ్ నైనిక అడిగింది, మేము నిన్న ఇద్దరం డిస్కషన్ చేస్తుంటే నువ్వు నీ పర్సనల్ ఫీలింగ్స్ తోటి డెసిషన్ తీసుకోవద్దని ఎందుకు చెప్పినావు నువ్వు అని చెప్పి నైనిక అడిగితే, ఎస్ ఐ నో డెఫినెట్లీ బికాస్ ఐ నో హీ సపోర్ట్ హర్, అంటే ఆమెని ఈయన సపోర్ట్ చేస్తాడని మాకు ముందే తెలుసు, ఖచ్చితంగా ఆమెని తీసుకుంటాడని మాకు ముందే తెలుసు, అందుకని చెప్పి నిన్న చెప్పిన అని చెప్పి ఇంతకుముందు చెప్పిన అని చెప్పి అక్కడ సోనియా చెప్పింది. ఆ తర్వాత ఈ ఏంటది నిఖిల్ అక్కడ గట్టిగా అడిగిండు అరిచిండు. యాక్చువల్గా ఏంటంటే నిఖిల్కి ఇది రాంగ్ పోర్ట్రే అయిపోయి, పోయిన సీజన్లో అమర్దీపు అండ్ శోభా శెట్టి ప్రియాంక జైన్ లాగా అట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరికి నెగిటివ్ అవుతారు చూసిరా, బ్యాచ్ అట్లా బ్యాచ్గా ఆడుతారు, గ్రూప్గా ఆడుతారు, గ్రూప్ గేమ్ ఆడుతారు అన్న పాయింట్లోకి పోతాని భయం అయితే నిఖిల్కి గట్టిగా ఉన్నది. అదే విషయం మీద ఈ పంచాయతీ అంతా జరిగిన తర్వాత నిఖిల్ నాగమణికంటకి నిఖిల్కి క్లోజ్ అయ్యిండు. వాళ్ళిద్దరు చాలాసేపు డిస్కషన్ చెప్పారు. ఇంతకుముందు కదా మనకి ఇదే ఎపిసోడ్లో అప్పర్ హ్యాండ్ అంటే ఏంటిది అంటే చెయ్యి పైన ఉంటే అప్పర్ హ్యాండ్, ఈ చెయ్యి కిందిది పట్టుకుంటేనే అప్పర్ హ్యాండ్ కాదు, కింద కూడా వచ్చి చెయ్యి పెట్టా కానీ ఇది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అట్లా నీ కింద చెంచాలు లెక్క ఉంటే నీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి నాగమణికంట ఎక్స్ప్లెయిన్ చేసినట్టే నిన్న చాలా థియరీస్ నైట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. నాగమణికంట నిఖిల్కి క్లోజ్ అయ్యిండు జరంతా ఇయ్యాల. సరే ఇది అయిపోయిన తర్వాత పాపం ప్రేరణ ఆటలో అరటి పండులాగా అయిపోయింది అయ్యా ప్రేరణ పరిస్థితి. ఆమె ఊరికి వచ్చి బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్, ఒక విన్నర్ అయిన హ్యాపీనెస్ ఉండొద్దా బిగ్ బాస్, మీరు కొంచెం చూడండి బిగ్ బాస్, చూడండి అంటుంది. వెరీ క్యూట్. అయితే ప్రేరణ పోయి అక్కడ మన ఎవరు యష్మికి హగ్ చేసుకొని కంగ్రాచులేట్ చేసింది. అక్కడ ఎవరు పట్టించుకుంటలే కానీ యాక్చువల్లీ పృథ్వీని మీరు గమనించాలి, ఎంత సీరియస్ పంచాయతీ జరుగుతున్నా పక్క నుండి ఇట్లా అంటూ ఉంటాడు. అబ్బా అసలు ఈ పంచాయతీలకి నాకు సంబంధం లేదు, ఏమైనా పెట్టుకోరు, మన సంగతి మనకే. లోపల ఏం పాడుకుంటాడో లోపల ఇట్లా పెట్టుకొని కళ్ళక్కడియాల రమణ అంటాడా ఏమంటాడో తెలియదు కానీ ఆయన ఏదో స్వింగ్లో ఉంటాడు, ఆయన ఏదో ఫీల్డ్లో ఉంటాడు, ఆయన ఏదో ట్రాన్స్లో ఉంటాడు. అసలు ఈ సమాజానికి బిగ్ బాస్ సీజన్ 8 అనే సమాజానికి నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు పాపం. అండ్ ప్రేరణకి తెలుగు చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నది. దగ్గరగా లైవ్లో 3-4 గంటలు కొట్లాడినా కానీ ఆమెకి తెలుగు ప్రాపర్గా వస్తలేదు, అంటే అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి టక రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చిప్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది, వాళ్ళ ప్రాసెసర్ ఎట్లుంటుంది ముచ్చట, మన ప్రాసెసర్ ఎట్లుంటుంది, అవతలోడు చైనాలో మాట్లాడినా ఆ భాష మన బ్రెయిన్లోకి పోయి తెలుగులో కన్వర్ట్ చేసుకుని ఆ తెలుగుని మళ్ళీ మన వాడి భాషలో బ్రెయిన్లో చేసుకుని ఆ తర్వాత మనకు పదం వస్తుంది. అంటే ఇంత టైం గ్యాప్ ఉంటుంది అన్నట్టు, టైమింగ్ గ్యాప్ అయిపోతుంది. అదే ప్రేరణకు ప్రాబ్లం అవుతుంది. ప్రేరణ పాయింట్ చెప్దాం అనుకున్నా కానీ సోనియాతో పోరాటం చేయలేకపోయింది ఈరోజు నాకు అనిపించింది. సరే ఓకే నెక్స్ట్ తర్వాత నైనిక ఇక్కడ ఒక పదం పట్టుకుంది. అబ్బా సోనియా ఏం పట్టుకుంది అంటే చిన్నపిల్లలాగానే ఎందుకన్నా నైనిక ఎంత చిన్నపిల్లలు కొట్లాట అంటే ఎవరు చిన్నపిల్లలు యాక్చువల్లీ నాగమణి గంట కానీ సోనియా కానీ కొన్ని పాయింట్లు తీసుకుంటారు కదా, అవతలోడు ఏదైనా మాట్లాడితే అందులోకి వెళ్ళి నెగిటివ్ పాయింట్ ఏం దొరుకుతుంది, దాన్ని పట్టుకొని మనం ఎట్లయితే పెంట చేయగలుగుతాం, దాన్ని ఎట్లా గుంజగలుగుతాం, దాన్ని ఎట్లా టాపిక్ చేయగలుగుతాం, దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ప్రేరణ ఒక మాట అన్నది, ఏమన్నది, అరే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సీజన్, ఇప్పుడే ఇంత పెద్ద గొడవలు ఎందుకు, ఇంకా చాలా ఉంది సీజన్ అన్నట్టు మాట్లాడింది. దానికి సోనియా హట్ అయ్యి నామినేట్ చేసి నీకు రేపు ఉంది ఎల్లుండి ఉంది అవన్నీ కాదు, దేత్తడి పోచమ్మ కూడా ఇప్పుడు ఉంది ఉదుంకుడే అన్న సెన్స్లో మాట్లాడుతుంది.
సో నువ్వు పిక్నిక్ వచ్చినావు కదా, నీలాంటి వాళ్ళు అవసరం లేదని చెప్పి నామినేట్ చేసింది. చాలా పెంట చేస్తున్నారు కానీ ఎందుకు సీజన్కి ఆ హై ఫీల్ కానీ ఆ వైబ్ కానీ వస్తలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మీకే అనిపిస్తుంది సీజన్ 7లో ఉన్న హై ఫీలు ఈ సీజన్లో మీకు అనిపిస్తుందా? అనిపించాలి, పెరగాలి, బాగా సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుందాం. కాకపోతే చెప్తున్నా. ఆ తర్వాత నిఖిల్ ఓకే. అయితే లాస్ట్కి వస్తే నిఖిల్ గట్టిగా సోనియా మీద కూడా అరిచిండు. ఆబమ్మ ఎందుకమ్మా లొల్లి పెడుతున్నావు ఉత్తగా అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత రాత్రంతా కూడా చాలాసేపు సోనియాతోటి మాట్లాడి, సోనియా ఇంటలే మీరు ప్రూవ్ చేసుకున్నారు, అయిపోయింది, యూ ప్రూవ్ అండ్ అయిపోయింది, కథం, మీరంతా గ్రూప్ గేమ్ ఆడతారు, ఫ్రెండ్షిప్ గేమ్ ఆడతారు, మీరంతా కలిసి పనిచేసారు, మీరంతా తెలుసు అని మాకు అర్థమైపోయింది, మీరు 100% మీరు కలిసి ఆడారు, ప్రూవ్ చేసుకున్నారు, అయిపోయింది అంటది అంతే. యాక్చువల్లీ సోనియా వన్స్ చెప్పిందంటే అది ప్రూవ్ అయిపోయినట్టే, అట్లనే చెప్తుంది అన్నట్టు. ప్రూవ్ అంటుంది ప్రతిసారి కూడా. బేబక్క దగ్గర కూడా నువ్వు మిస్టేక్ చేసినా ఒప్పుకున్నావు, అయిపోయింది అంటది. ప్రేరణ దగ్గర కూడా నువ్వు అన్నది నాకు అర్థం కాకపోతే ఐఎమ్ సారీ అన్న సెన్స్లో అపాలజైజ్ చెప్తా అని అనగానే, అపాలజైజ్ చెప్తున్నావు అంటే నీది రాగానే ఒప్పుకున్నట్టే, ఓకే బాయ్ అంటుంది. నాగమణి కంటే కూడా అంతే. వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారబ్బా. వర్షన్లు వేరు, వర్షం పడ్డట్టే మొత్తం చిలికి గాలివాన అయినట్టు వీళ్ళు మాట్లాడితే. ఓకే. ఆ తర్వాత తెల్లారంగానే లే తగ్గేదే లే ఎందుకు వేసిరంటే ఇక పంచాయతీ పెట్టుకొని తగ్గేదే లేదు మీరు అన్నట్టుగా వేసిండు పాట. అట్లనే తగ్గుతలేరు వాళ్ళు, ఇంకా ఈరోజు లైవ్లో కొట్లాడుతూ ఉన్నారు. కొట్లాడుకోరు. ఆ తర్వాత అటెన్షన్ ప్లీజ్. ఓకే. ఆ తర్వాత మన నాగమణికంట నిద్రపోయింది ఒకటి చూపించారు. ఆ టైంలో మిగతా వాళ్ళంతా కూడా అబ్బాయి ఏంది అసలు ఎవరితో కలుస్తలేడు, జోన్ అవుట్ అయిపోయి ఉంటాడు, సపరేట్గా ఉంటాడు, ఎవరిని దెక్కలేడు, ఆ టైప్లో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అదే సేమ్ టైంలో నాగమణికంట పడుకున్నాడు కాబట్టి యష్మి చీఫ్ కాబట్టి పడుకోకు, ఇంకోసారి మాత్రం రిపీట్ కావద్దని చెప్పి, ఎందుకు అట్లా జోన్ అవుట్ అయి ఉంటావు అని ఒక మాట అన్నందుకు అది పోయి సీత దగ్గర తీసుకుపోయి, ఓ సీత మన ఇద్దరం సోది పెట్టుకుందామా, నన్ను జోన్ అవుట్ అన్నది అని చెప్పి అక్కడ పోయి చెప్పుకున్నాడు. జోన్ అవుట్ అంటే నువ్వు తీసుకుంటావు, నువ్వు తీసుకోవద్దు, గట్టిగా మాట్లాడాలి అన్నట్టుగా సీత చెప్తుంది. అట్లా మంచోళ్ళు, సంతోషం. అండ్ జోన్ అవుట్ అయిపోయిన ఓల్డ్ అప్పర్ హ్యాండ్. ఇక్కడ నిఖిల్ని కూర్చొని పెట్టుకుని అప్పర్ హ్యాండ్ స్టోరీ చెప్పిండు. నిన్న కూడా 2-3 స్టోరీలు చెప్పిండు. రాత్రంతా కూడా వాళ్ళిద్దరు మస్తు స్టోరీలు చెప్పుకున్నారు. లైక్ ఏమంటాడంటే, ఈ బాటిల్ ఇక్కడ ఉంది, ఈ బాటిల్ తీసుకుపోయి అక్కడ పెట్టినాం, ఆ బాటిల్ని అందరూ కూడా ఒకే రకంగా ఓపెన్ చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఓపెన్ చేస్తారు కదా. ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీని నేను ఇట్లా తీసాను, నువ్వు ఎట్లా తీస్తావు, నువ్వు కూడా తీస్తావు, కానీ నువ్వు ఎట్లా తీస్తావు, వేరు కదా అని కుర్చీ గురించి అని, బాటిల్ గురించి అని, ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అని రకరకాల స్టోరీలు చెప్పిండబ్బా. నీ చెయ్యి పైన ఉన్నంత మాత్రాన నీది అప్పర్ హ్యాండ్ కాదు, నీ చెయ్యి పైన ఉన్న కారణం కిందెవరో వచ్చి చేయి పెడితే కూడా అప్పర్ హ్యాండ్ అది. ఈ లాజిక్ బాగున్నది. అట్లా నీకు చెంచాలాగా వాళ్ళు ఉంటారంటే అట్లేం లేదు, వాళ్ళు బాగా చేయాలి, ఎవరి వాళ్ళు ఇండివిజువల్ వర్క్ చేయాలన్నట్టుగా నిఖిల్ చెప్పేసిండు. ఆ తర్వాత నిఖిల్ ఫుడ్ కారమైందబ్బా, సీతకి కారమైంది. అయితే ఇక్కడ పాపం బేబక్కకి ఏంటంటే ఇట్లా గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి తలిగించారు, బేబక్క నెత్తికి తలిగించారు. ఎంత దారుణం అంటే పాపం ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేదని పాపం గట్టిగా చెప్పలేదు. సాఫ్ట్ సున్నిత మనసుకురాలి, ఆమె ఏం చెప్తుంది పాపం చెప్పలేకపోతుంది. అంటే కామెడీ టైమింగ్ ఉన్నంత మాత్రం కమెడియన్స్కి ఒక సాఫ్ట్, ఆమె కమెడియన్ అని కాదులే కానీ అంటే ఆమె అంత కామెడీ పండించగలిగి హ్యాపీ సోల్ కదా. ఆమెకి ఏంటంటే అంత తక్కువ అవతలని హట్ చేసేలాగా మాట్లాడడం రాదు, కొంతమందికి రాదు, ఆమెకు రాదు. అయితే ఆ విషయం పైన మీరే పెద్దోళ్ళు, మీరే అమ్మ లెక్క, మీరే మదర్హుడ్, మీరే జేమ్స్ బాండ్, బందర్ లడ్డు అని చెప్పేసరికి మీకు ఏం చేయాలో తెలియక ఓకేలే సర్లే ఇన్ని చెప్తారుగా వంట చేసేదారులే అన్నట్టుగా ఒప్పుకున్నది. ఆ తర్వాత అక్కడ కుక్కర్ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఫస్ట్ డే సరిగ్గా చేయలేదనేసరికి నెక్స్ట్ డే అయినా మంచిగా చేద్దామని చెప్పి ఫిక్స్ అయింది. ఈ నెక్స్ట్ డే చేద్దామా అంటేనేమో అక్కడ అంటే హెల్పింగ్కి ఎవరు వస్తలేరు అబ్బా, చక్కగా సపోర్ట్ చేస్తలేరు. అక్కడ వంట చేస్తున్నారంటే సాగురు మీ వంట మీరు చేసుకోరు అన్నట్టుగానే ఉంది. మిగతా ఈ సీజన్లలో అందరూ కలిసి వర్క్ చేసుకునేటోళ్ళు అంటే స్టార్టింగే ఇట్లనే ఉంటుందిలే కానీ అంటే కొంత హెల్ప్ చేయడానికి కూడా ఎక్కువగా హెవీగా రావట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. కొంచెం పిలిస్తే వస్తున్నారు, లేదంటే లేదు, వంట చేసి పెట్టడానికి ఉన్నది అన్న ఫీలింగ్ ఉంది. సో ఈ ప్రాబ్లము. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న బాగా చేయలేదని ఇవాళ బాగా చేయాలనుకుంటే నిఖిల్ వచ్చి కారం తక్కువైంది, ఇంకొంచెం కారం ఎక్కువైంది, ఈమెకి లేదు సరిపోద్దండి ఇంకొంచెం ఎక్కువ ఏమైనా అది కారమైంది. ఆ కారమైన కూర చాలామందికి కారమై చాలామంది తినలేకపోయారు. ఆ కారం మీదకి వెళ్ళి పంచాయతీ సీతకి కారమైంది. సీత ఎవరితో చెప్పాలి, బేబక్కతో చెప్పి క్లారిటీ తీసుకోవాలి.
కానీ సీత బేబక్క దగ్గరికి పోయి ఏం చెప్పింది, నేను ఎగ్ బుజ్జి చేసుకుంటా, నాకు ఇది తినలేను అని అంటే, వద్దు ఇంకో వంట చేయదని ఆమె చెప్పింది. సరే పోన్లే ఇదంతా పోని వంటో పెంటో పెట్టిరు, కానీ పాపం బేబక్కని అనవసరంగా ఆగం చేతుర్రు ఏమన్నా ఫీలింగ్ వచ్చిందబ్బా. దీని మీదకి వెళ్ళి నబీల్ కూడా హట్ అయిండు. నబీల్కి అంటే ఆమెకి ఎగ్ ఇస్తలేదంటే నాకు కూడా ఇయ్యేది, సారీ ఆమెకి ఎగ్గు వండుకోవడానికి ఇస్తలేదంటే నన్ను కూడా వండుకునేది, కాబట్టి ఇది పెద్ద బిస్కెట్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఫుడ్ విషయంలో శత్రువై కూర్చున్నది. అండ్ అక్కడ చీఫ్కి బాగానే ఉందంట ఫుడ్, ఎందుకంటే నాకు కారం తినడం ఇష్టం కాబట్టి నాకు నచ్చింది అని చెప్పి ఆయన తినడు. అండ్ రేపటి నుంచి కారం తక్కువ వేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడి అయిపోయిందబ్బా. ఓకే ఫుడ్ నబీలో ఎగ్గు అయిపోయింది. నబీల్ వచ్చి అడిగితే వేసుకోవద్దని చెప్పిండు. ఎందుకు వేసుకోవద్దు, వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అంటే ఇక అయిపోయింది, ఎవరు వేసుకోవద్దని చెప్పినా కానీ ఇన్లే నబీల్ వేసుకోవాలి, ఎందుకు వేసుకోవద్దు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడాడు. నా రేషన్ నాకంటే నీకు ఆఖరికి ఒప్పుకొని అన్నం కూరలు వండేదాకా మీరు గ్యాస్ కాడికి రాకూరి, ఆ తర్వాత మీకుని మీరు ఎవరన్నా వాడుకోరు అని చెప్పేసి ఒడిచింది ఆడికి. ఆ తర్వాత టీమ్ డివిజన్ మళ్ళీ ఒకసారి చేంజ్ చేద్దామని చెప్పి చేసింది. కానీ ఇక్కడ ప్రేరణ ఒక పాయింట్ చెప్పిందబ్బా నామినేషన్స్ టైంలో, నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఆ పాయింట్ ఏంటి తెలుసా, ఏమంటుందంటే అప్పుడు వర్క్లు డివైడ్ చేసేటప్పుడు సీత కిచెన్లోనే ఉంటా అంటుంది, సోనియా కిచెన్లో ఉండను అని అంటుంది. అప్పుడు మీరిద్దరు స్వాప్ చేసుకుంటే అయిపోతుంది కదా, అట్లా చేసుకుంటే అయిపోతుంది కదా, దానికి ఎందుకు అంత లొల్లి పెట్టుకున్నారు అప్పుడు అన్న సెన్స్లో మాట్లాడింది. నాకు ఈ పాయింట్ నచ్చింది. కానీ ఆమె పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది అబ్బా తెలుగు రాకపోవడం వల్ల. సరే టీమ్ డెసిషన్ అని చెప్పి అక్కడ కూర్చుండి మన ముగ్గురు పెద్ద మనుషులు అదే చీఫ్లు వాళ్ళు ఏం చేశారు, బేబక్కని ఫుడ్గా పెట్టారు. మళ్ళీ ఓకే చేస్తా అని చెప్పింది. ఇక సోనియాని రేషన్కి పెట్టారు. అవును రేషన్ మేనేజర్ అంటే ఓన్లీ రేషన్ ఇచ్చి పక్క జరుగుడైనా, రేషన్ మేనేజర్ కూడా కొంత బాధ్యత తీసుకుంటే తప్పే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే బేబక్క తప్పు అంటే బేబక్క కుక్కర్ మూత తీయలేనప్పుడు కుక్కర్ మూత తీయడానికి నువ్వు సపోర్ట్ చేయొచ్చు కదా. ఆమె అక్కడ వదిలేసి వచ్చింది, రెక్లెస్గా ఉంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉందంటే నువ్వు ట్రై చేయొచ్చు కదా, నువ్వెందుకు ట్రై చేయలేదు, నువ్వు కూడా కిచెన్ టీమే కదా ఎందుకు చేయలేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు వచ్చిందా? నెక్స్ట్ సరే సీత నేను ఖచ్చితంగా కిచెన్లోనే ఉంటా అనడంతో అక్కడికి పంచాయతీ అయిపోయింది. కానీ ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అయింది. ఆ హారాలు వేసుకొని కూర్చునేటప్పుడు నాగమణికంట ఊకోడు కదా, మీరు అన్ఫిట్, మమ్మల్ని నామినేట్ చేయడానికి మీరు అన్ఫిట్ అన్న సెన్స్లో చెప్పిండు ఒక డైలాగు. దాని మీదకి వెళ్ళి మళ్ళీ నామినేషన్లు శేఖర్ భాషన్న కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వేయడం జరిగింది. సరే ఫస్ట్ థింగ్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఆ పెద్ద మనుషులు అయిన మన చీఫ్లు పెద్ద మనుషుల్ని గద్దెల మీద కూర్చోమని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. వాళ్ళు పోయి చీరలలో కూర్చున్నారు, ఆహారాలు వేసుకుని మరి కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత ఇక ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేసిందంటే ఈ సీజన్ యొక్క మొదటి నామినేషన్ ఇప్పుడు మొదలవబోతుంది, సోనియా మీతోటే శుభారంభం, కొబ్బరికాయ కొట్టుది అని చెప్పి పిలిచిండు. సోనియా వచ్చింది. ఆమె శుభం అంటే ఏంటంటే బిగ్ బాస్కి కావాల్సిన శుభముహూర్తం సోనియా లాంటి వల్ల వస్తుంది. సోనియా మొదలు పెట్టింది కదా అంటే ఫస్ట్ బేబక్క నేర్చుకున్నది కదా. నాకు నాగమణి కంట ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఎదుకొస్తుంది అబ్బా, అది ఎప్పుడెప్పుడు వస్తుందో తొందరగా చెప్పాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అయితే ఫస్ట్ సోనియా ఏంది నువ్వు ఫస్ట్ డే అట్లా బిస్కెట్ చేసినావు, మా 14 మంది యాక్చువల్లీ చూడండి అబ్బా ఇది ఎంత పెద్ద దారుణం అంటే సోనియా విషయంలో నాకేమంటుందంటే, నేను ఒక చిన్న మాట అన్నాను, అక్కడ ఆకలిని పట్టించుకోకుండా అక్కడ సపరేట్ కూర్చున్నావు, ఆ ప్రెజర్ కుక్కర్ని ఇడిచిపెట్టినావు, బంద్ చేసినా అన్నట్టుగా రెక్లెస్గా చెప్పేసి కూర్చున్నావు. అక్కడ నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను చాలా క్యాజువల్గా అన్నా, మా 14 మంది ఆకలి నీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అని అన్నా. ఆ క్యాజువల్ మాటకి నువ్వు ఫీల్ అయినావు అని చెప్పి అంటుంది. అంటే ఇప్పుడు సోనియా దృష్టిలో అవతలని ఈమె అవతలని ఏమన్నా కానీ చాలా క్యాజువల్, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు నువ్వు అని అంటే అది క్యాజువల్. అదే అవతల వ్యక్తి ఇప్పుడు నైనిక లాంటి వాళ్ళు నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత ఎందుకు అంత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారంటే, చిన్నపిల్లని ఎవరినన్ను అసలు చిన్నపిల్లని ఎందుకంటావు అని చెప్పి గట్టిగా మాట్లాడుతాను. అంటే ఈమె ఇర్రెస్పాన్సిబుల్ అన్న అత్త ఉత్తుతం ముచ్చట, అదే అవతల చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు ఏంది అర్థం చేసుకోవచ్చు కదా అంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు అవుతుంది అన్నట్టు. ఈమె డిఫరెంట్గా ఉన్నది అబ్బా మెంటాలిటీ. ఆ తర్వాత సోనియా బేబక్కని నామినేట్ చేసింది. ఒక్క నిమిషం, ఫస్ట్ డే నువ్వు చేసినావు, అది కూడా చేతనైతలేని నేను చేయలేను అన్నావు, అది కూడా పెంట మీద చేసేటట్టే చేసినావు, అంటే మంచిగా లేదు, మాడిపోయింది, ఆ మాడిపోయింది నాకే వచ్చింది ఎన్ని చెప్తుంది అబ్బా. ఈమె కూడా కిచెన్ టీమే కదా, చూసుకోవచ్చు కదా అక్కడ వంట, ఎందుకు ఇట్లా చేస్తారో చెప్పు. ఈమె కిచెన్ టీం కాకపోతే ఇవన్నీ మాట్లాడుకోవాలి. లైక్ ఈ ఎవరు పృథ్వీ బేబక్క వీళ్ళ డిస్కషన్ జరిగినప్పుడు
నేను ఎందుకు హెల్ప్ చేయాలి మీకు అంటాడు. కిచెన్ టీంలోనే ఆయన వేసిన తర్వాత కూడా నేను ఎందుకు హెల్ప్ చేయాలంటాడు. అంటే ఈ వర్కులు అసైన్ చేసినప్పుడు నిఖిల్ ఏం చేసిందంటే కిచెన్ టీంలో పృథ్వీ, అఫ్రిది, మణికంఠ అని వేసిండు అన్నట్టు, వీళ్ళని సపోర్ట్ చేయడానికి వేసిండు. అయితే పృథ్వీ ఆయన పని ఆయన్ని సపోర్ట్ చేసుకుంటున్నాడని బేబాక నామినేట్ చేస్తే నీకు భజన చేయడానికి వచ్చిందా, నువ్వు చెప్పినట్టు వినడానికి వచ్చిందా అని ఇవన్నీ మాట్లాడండి. అబ్బా అల్కగా దొరికింది అందరికీ బేబాక అనిపించింది నాకు. సరే సోనియా రెస్పాన్సిబిలిటీ లేదు, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు, మాడిపోయిన పప్పు నేను తిన్నాను అని ఇవన్నీ చెప్తే బేబాక సింపుల్గా మీరు అందరూ అడిగితే నేను వచ్చిన అబ్బా, నేనుగా ఇంట్రెస్ట్ రాలేదు అని అంటే నువ్వు ఒక్కదానివే కాదు నువ్వు సోనియా అంటది నువ్వు చెయ్యను అని అంటే చేయకు, దానిలో ఏమన్నదబ్బా నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటుంది. మాకు చాలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, నువ్వు చేస్తాను కాబట్టి నీకు ఇచ్చినావు, లేదంటే నేను చేయను అంటే వేరే వాళ్ళకి ఇచ్చాం కదా, నిఖిల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను నేను చేస్తా అని సోనియా అంటుంది. నిఖిల్ నేను చేస్తా అనలే, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను అన్నాడు, సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తా అన్నాడు. చూడు రెస్పాన్సిబిలిటీ నాకు వద్దు అంటే సచ్చి సెడి మళ్ళీ ఆయన దగ్గరికి రెస్పాన్సిబిలిటీ వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ బేబక్క మాట్లాడుతా అంటే సోనియా మాట్లాడనీయలే, ఇంత కూడా మాట్లాడేసరి ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కానీ మధ్యలో ఆపి గట్టిగా అరిచింది. అరిచేసరికి అరే నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేను, నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఆగచ్చు కాబట్టి నేను ఎందుకు ఆగుతానంటూ మాట్లాడతాను. బేబక్క ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఏంటంటే మిమ్మల్ని ఆకలితో ఉంచితే నాకేమన్నా ఆనందమా, టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నికల్ డిఫికల్టీ వల్ల నేను చేయలేకపోయినా అది లేట్ అయింది అని ఒక మాట అన్నది. అనగానే ఇక సోనియా ఏమంటుంది నువ్వు ఊపుకుంటూ వచ్చి కూర్చున్నవాడా, నువ్వు దేకలేదు పప్పుని అన్నట్టుగా చెప్పి సోనియా ఏంటంటే అది టెక్నికల్ డిఫికల్టీ కాదు నీ ఇర్రెస్పాన్సిబిలిటీ అని అంటుంది. నీ ఇడిపోయింది నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అని ఒక పదంతో టార్చర్ పెడుతున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అంటే ఆమెకి. ఇక మధ్యలో వీళ్ళు జడ్జిమెంట్ ఎవరు మన చీఫ్లు మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళని ఎంత చీప్గా తీసి పారేసిందంటే మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి కూర్చోలేదు ఇక్కడ, మీరు కూర్చోరు, మీకు చేయాల్సిన పని ఏంది డప్పు సప్పుడు వచ్చినప్పుడు మీరు రావాలి, కత్తి తీసుకోవాలి, ఊరు పొడవాలి, గది మీ పని, అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దని చాలా సీరియస్ అవుతుంది వాళ్ళ మీదకి. మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదంటుంది. ఓకే, ఆ తర్వాత సెకండ్ నామినేషన్ మన అక్క ఎవరు సోనియా అక్క. సోనియా నాటు స్వీట్ సోనియా అంటే నాటు కాదు, నాట్ స్వీట్. ఓకే, సోనియా వచ్చేసి ప్రేరణని చేసిన రీజన్ అయితే పెద్ద రీజన్ ఏం కాదు. అంటే నువ్వు పిక్నిక్ వచ్చినావు, చాలా సరదాగా గడుపుతున్నావు, 2 రోజులలో గొడవలు ఎందుకు అని అంటాను, ఇవన్నీ నడవదు ముచ్చట, నువ్వు చాలా రాంగ్గా ఉన్నావు, బిగ్ బాస్ నాడే కొట్లాడుతూనే ఉంటావు, లేదంటే వీక్తావు అని ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. అండ్ ఈమె నామినేట్ చేస్తారా లేదా అని చెప్పి ఒక చిన్న ఎంతజియాజంతో కూడా చెప్పుడొచ్చు. ఇక్కడే ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేసింది, అందులో మధ్యలో ఒక అపాలజీ అనే పదం రాగానే మీ తప్పు కాబట్టి అపాలజీ ఒప్పుకున్నప్పు అని చెప్పేసింది. ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఒక నిమిషం 1 సెకండ్ కన్ఫ్యూజన్. ఇక్కడ అపాలజీ అనే పదము మన ఎవరు ప్రేరణ నోటి నుంచి రావడం పెద్ద తప్పు అయిపోయింది. అది ఒక్కటి పట్టుకొని ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు అపాలజీ చెప్పినా అయిపోయింది అని అంటే లేదు నేను అట్లా చెప్పలేదు అనగానే ఇన్లే ఆమెకి తెలుగు సరిగ్గా అత్తలేదు, కొంచెం ఆగమాగమవుతుంది. ఇక్కడ ఈమెనేమో చాలా రూడ్గా రెక్లెస్గా నీతో నాకేదన్న సెన్స్లోనే నామినేషన్లో బిహేవ్ చేసింది అనిపించింది. ఆ తర్వాత ఓకే నిమిషం యష్మి బేబక్కని నామినేట్ చేసింది, ప్రేరణని వదిలేసింది. ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ యష్మి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు నచ్చింది. అదేంటంటే హౌస్ మ్యాటర్లో బేబక్కని అన్నావు కాబట్టి బేబక్క అది యాక్సెప్ట్ చేసినాము, అదే హౌస్ మ్యాటర్లో అనలేదు మీరు ఎవరు మన ప్రేరణ గురించి, మీది పర్సనల్ ఇష్యూలు ఎక్కువ ఉన్నది, పంచాయతీ చేస్తున్నప్పుడు పంచాయతీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినందుకు ప్రేరణని నామినేట్ చేసింది అన్నట్టు. ఇప్పుడు సోనియా నాబిల్ వచ్చిండు, నాబిల్కి బిగ్ బాస్ అర్థం కాలేదని ఎందుకు అనిపించిందంటే మణికంఠని నామినేట్ చేసుకుంటా బిగ్ బాస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూడరు. బిగ్ బాస్ అంటే ఇక్కడ అందరం మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, వండుకోవాలి, తినాలి, ఆడుకోవాలి, కానీ ఈయన ఒక్కడే ఉంటాడు కాబట్టి నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ అంటే ఆడుకోవడం, పండుకోవడం, తినడం కాదు, పెట్టుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తే నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్నట్టు. నువ్వేంది మంచిగా ఉందాం, బలా చేసుకుని ఉందాం, మంచిగా మరలేసిన అన్నం కలిపి కూర్చుని తిందాం, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నావు. ఇవన్నీ కాదు ముచ్చట, అక్కడంతా కొట్లాట పంచాయతీ. నబీల్ నాట్ సూట్ ఫర్ దిస్ బిగ్ బాస్ ప్యాటర్న్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు.
మీరు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది చెప్పుర్రు. అండ్ ఒక నిమిషం, మణికంఠని నామినేట్ చేసి నువ్వు ఒక్కడివే ఉంటున్నావు అనగానే మణికంఠ స్టార్ట్ చేసిండు, అయ్యా స్వామి శరణం 2015 నుంచి నేను నా ఒంటరి పోరాటం స్టార్ట్ అయింది. 2015 నుంచి ఒంటరి పోరాటం స్టార్ట్. 2010 నుంచే నా కష్టాలని స్టార్ట్ అయినాయి. మరి హైదరాబాద్కి వచ్చి జాబ్ కోసం అని చెప్పి కుక్క తిరిగినాయి. ప్రతి ఒక్కటి బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది నాకు నచ్చలేదు. ఈయన బ్యాక్ స్టోరీ మళ్ళీ అంతా అబద్ధం అన్నది. 2.5 సంవత్సరాలు 4 వైట్ వాల్స్ మధ్యలో కూర్చున్నాడు. 4 వైట్ వాల్స్కి ఒక దర్వాజా, ఒక కిటికీ, ఒక బాత్రూమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, బాత్రూమ్ తలుపు. 4 వైట్ వాల్స్ మధ్యలో కూర్చున్నా 2.5 సంవత్సరాలు, అంటే 1.5 year అసలు బయటకే రాలేదు. 2.5 సంవత్సరాలకి 1.5 yearకి మధ్యలో 1 year ఎగిరిపోయింది. ఆయన మొన్న ఆదిత్య ఓం గారితో మాట్లాడుకుంటా నేను 6 నెలలు రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు తెలుసా, అంటే నేను 3 ఏళ్ళు బయటకు వెళ్ళలేదు తెలుసా అని చెప్పి అక్కడ ఆదిత్య ఓం గారు అండ్ మన నాగమణికంఠ మధ్యలో డిస్కషన్ జరిగింది. సో అక్కడ చెప్పిన 6 నెలలు కరెక్టా, ఇక్కడ చెప్పిన 2.5 సంవత్సరాలు కరెక్టా, లేదంటే ఇంగ్లీష్లో చెప్పిన 1.5 year కరెక్టా, ఆయనకే తెలియాలి. నాకు అటెన్షన్ అంటే ఇష్టం, అందరూ నా సైడ్ చూస్తూ ఉండడం అంటే ఇష్టం, కానీ నేను బయటికి రాలేదు. నేను సోషల్ మీడియాకి ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నా. నా డిప్రెషన్లో ఉండి నేను వెయిట్ లాస్ అయ్యాను. పాత ఫోటో ఒకటి వాళ్ళ సిస్టర్ ఏదో పెట్టింది చూడరు, అందులో కూడా ఇట్లా ఉన్నాడు మనిషి. వెయిట్ లాస్ అయ్యేంత వెయిట్ ఎప్పుడు పెరగలేదన్న ఫీలింగ్ వచ్చింది. వెయిట్ లాస్ అయిపోయి లుక్ పోయింది. లుక్ పోవడం వల్ల నాకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత నేను వెబ్ సిరీస్ చేస్తే ఆ వెబ్ సిరీస్ చేసే స్టామినా కూడా నాకు లేకుండా పోయింది. నువ్వేం చెప్తానో నాగమణికంటే అవతలోడు అడిగింది ఏంది, నువ్వెందుకు ఫ్రీగా ఉండట్లేదంటే నీ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పడం ఏంది, నేను ఇదే టైప్ అని చెప్తే అయిపోతుంది. అట్లా చెప్పకుండా మా తాత ఏంటో తెలుసా, మా తాత నేతులు తాగాడు, నేను మూతులు నాగాను, ఇవన్నీ ఎందుకు, ఎవడికి కావాలి? ఇవన్నీ అందరికీ కష్టాలు ఉంటాయి. సీత కష్టాలు సీతకుంటాయి, పీత కష్టాలు పీతకుంటాయి, సీత కష్టాలు సీతకుంటాయి, సరయు కష్టాలు సరయుకుంటాయి. ఎవరి కష్టాలు అలాగుంటాయి. అబ్బా ఈయనేదో మొత్తం ఈయన కష్టాలు మాత్రం కష్టాలు, మిగతా అన్నీ ఓకే కష్టాలు చెమ్మాలనుకుంటానేమో. ఇక్కడ ఏంది, నేను ఒక్కనే ఉంటా అంటున్నావు కదా, నేను మాట్లాడుకుంటున్నా సోలోగా ఉంటున్నా అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు నేను పాటలు పాడుతూ ఒక్కనే ఉన్నానని నాకు మళ్ళీ ఇదేందో, నేను సింగర్ని కాదు కానీ పాడతాను. నేను సింగర్ని కాకపోయినా నేను పాడతాను, ఎందుకంటే నాకు పాటలు ఇంట్రెస్ట్. నేను ఇక్కడి నుంచి పాటలు పాడతాను రిలాక్సేషన్ కోసం. నేను పాటలే నాకు బెస్ట్. అది నేను సింగర్ని కాదు కానీ పాడతా. ఇప్పుడు నేను ఆరెంజ్ ఎంత డీటెయిల్ చూడు, నేను అంత టైం ఉంది, అంత టైం వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆరెంజ్ ఒలిచేటప్పుడు కూడా నేను ఆరెంజ్ లవ్ ఇది, ఓరెంజ్ లవ్ ఇది, ఓ బేబీ ఓటమినెప్పుడు చూడండి అని పాడుకుంటా. అయింది ఇంకేందని ఇంకేదో చెప్పిండే కండిషను. ఇట్లాంటి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క కండిషన్లు ఉన్నాయన్నట్టు ఆయనకి. అవును చెప్తా గుర్రి. ఇంకోటి ఏంటి పాట, అది పాట గుర్తొస్తే ఇప్పుడు బేబీ గుర్తొస్తే ఒక పాట పాడుకుంటా, వాళ్ళ బేబీ గుర్తొస్తుంటే ఓ పాట పాడుకుంటా. ఇట్లాంటి పాటలు పాడతా అని చెప్పి ఎందుకు చెప్తాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి కావాలి? సరే నబీల్ అంటాడు, అంటే ఓకే అచ్చా అన్నాడు. అంటే యాక్చువల్లీ నీకు అర్థం కాకపోతే వదిలేసి, మీకు టైం అంటే మాట్లాడనీయకపోతే నువ్వు మాట్లాడు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. నేను మీకు టైం ఇచ్చిన, కానీ నేను చెప్పిన పాయింట్ నువ్వు క్యాచ్ చేయలేదంటాడు. ఏం పాయింట్ చెప్పిండబ్బా నాకు అర్థం కానీ. నాగమణికంట నబీల్కి ఏం పాయింట్ చెప్పిండు, ఒక పాయింట్ ఇచ్చిన కదా, అది నువ్వు క్యాచ్ చేయలేదు వేస్ట్ అంటే ఏంది అని అంటే, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్, గోల్డెన్ వర్డ్స్ ఒకేసారి వస్తుంది, మళ్ళీ రాదు, అయిపోయిందని అంటాడు. అబ్బా అచ్చా అని చెప్పి నబీల్ అన్నాడు, అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత యష్మి కత్తి తీసుకొని వచ్చి మణికంఠ నామినేట్ చేసింది. బికాజ్ ఆఫ్ ఎవరితో మింగిల్ అవుతలేడు అన్న పాయింట్ యష్మికి కూడా ఉంది. వీలైతే ఆమె కూడా కత్తి తెచ్చి కొడుతుంది నాగమణికంఠకి. ఓకే నెక్స్ట్ ఇక అయిపోయింది అబ్బాయి. ఇది అయిపోగానే మనం హ్యాపీగా టాటా బై బై చెప్పేద్దాం. శేఖర్ భాష వచ్చిండు. శేఖర్ భాషని రేపు మన ఎవరు నాగమణికంఠ నామినేట్ చేసేటప్పుడు ఉంటుంది పంచాయతీ, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. విల్ వెయిట్ అండ్ వాచ్. అండ్ శేఖర్ భాష గట్టిగా ఇచ్చిందంట, గట్టిగా అరిచి సీరియస్ అయ్యి ఎమోషనల్ అయ్యి, నీకు ఒక్కడికి కాదు ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కడికి ఉంది, చాలా పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్లు మాకు కూడా ఉన్నాయని చెప్పి గట్టిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు, సంజాయించే కథలు చేసిండు, కానీ కాదు అది ముచ్చట. ఓకే నెక్స్ట్ శేఖర్ భాష వచ్చేసి నాగమణికంఠని చేసిండు. బికాజ్ ఆఫ్ గేమ్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, కాలు ఇట్లా పట్టుకో, బాల్ ఇట్లా పట్టుకో అని ప్రతిదానికి నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసిండు. ఆ తర్వాత ఎప్పుడైనా సినారియో తీసుకున్నారు ఇక్కడ ఇంకోటి చెప్పిండు,
అదేంటంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు హారాలు వేసుకున్న తర్వాత వాళ్ళు అన్ఫిట్ అని ఒక మాట అన్నావు చూడు, ఆ మాట నాకు నచ్చలేదు. అని అంటే ఎక్కడో జరిగిన సిచ్యువేషన్ని అంటే ముందే నామినేషన్ అంటే ఫిక్స్ అయిపోయి 2 రోజుల ముందే వాళ్ళ పేర్లు ఉంటాయి, నువ్వు ఇక్కడ చూసిన టాపిక్ మీద నామినేట్ చేస్తున్నావు, అసలు ఇది వ్యాలిడ్ టాపికే కాదన్న సెన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేసిందబ్బా నాగమణికంట విత్ శేఖర్ భాష. బేబక్కని చేసిన నామినేట్ ఎవరు? శేఖర్ భాష. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అసలు నువ్వు సరిగ్గా వండుకొని వెళ్ళేదన్న పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడిండు. కానీ పాపం బేబక్క అన్యాయం అయిందబ్బా. బేబక్క ఆ తర్వాత నిఖిల్ తోటి నన్ను కిచెన్లో పడేసి నాకు అన్ని నామినేషన్ పడేలా చేసినావు, చాలా బాధగా అనిపిస్తుంది అని ఒక పాయింట్. అండ్ శేఖర్ భాషతోటి నువ్వు చెప్పింది రైటే, నేను అర్థం చేసుకుని ఉంటా అన్నట్టుగా ఒక పాజిటివ్ ఫ్రెండ్ మధ్యలో పాజిటివ్నెస్. యాక్చువల్లీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇక్కడే చెప్పాలి, అక్కడ నామినేషన్లో పోయి చెప్పకూడదు. కానీ ఎవరినో కొన్ని ఇప్పుడు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కారు కదా 3 రోజులలో, కాబట్టి అది ఇట్నే ఉంటుంది ముచ్చట. పృథ్వీ హెల్ప్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ బేబక్ వచ్చింది, హెల్ప్ చేయలేదు అన్న పాయింట్ మీదకి వెళ్ళి పృథ్వీని నామినేట్ చేస్తే పృథ్వీ రచరచ చేసిండు, నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చిందా అన్న సెన్స్లో మాట్లాడాడు. నేను హెల్ప్ చేయను అని అంటే ఆఖరికి వస్తే బేబక్కకి ఎవరు పాయింట్ అందించారో తెలియదు. కానీ టక్కున నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో పడ్డావు, మధ్యాహ్నం నుంచి అయినగా నువ్వు చేతిలో నువ్వు విష్ణుప్రియతో చాయ్ పెట్టించుకున్నావు, కాఫీ పెట్టించుకున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్న పాయింట్ అప్పుడు మాట్లాడింది. సీత ఏమంటుంది, గిన్నెలు కడిగిండి ఆయన, గిన్నెలు కడిగిండి అని చెప్పి పృథ్వీ గురించి మాట్లాడడానికి వచ్చింది. రాగానే వద్దు మాట్లాడద్దు అని చెప్పి యాక్చువల్లీ సోనియా అబ్బా మీరు మాట్లాడడానికి అర్హత లేదని చెప్పి ఘోరంగా తీసేసింది. ఇక్కడ ఏంది, ఈమె సీత మాట్లాడుతుంటే ఆపు ఆపు అని గట్టిగా అరిచిండు. అరవంగానే నన్ను మాట్లాడినవా, నాకు కూడా వాయిస్ ఉంది, గట్టిగా మాట్లాడతాను, నీకంటే గట్టిగా మాట్లాడతాను అని చెప్పి గట్టిగా వాయిస్ రేజ్ చేసి వాళ్ళ మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఆటోమేటిక్గా చెప్పబడుతుంది, అది కామన్. అంటే రేపటికి మళ్ళీ సెటిల్ అయిపోతారు, రేపు నామినేషన్లు అయిపోయేసరికి ఫ్రెండ్షిప్ అయిపోతుంది. నెక్స్ట్ బేబక్క నబిల్ని చేసింది. నబిల్ని చేసేటప్పుడు ఇట్లా ఊగుతుంది, నీకు ధైర్యం రావాలి, నీకు స్థైర్యం రావాలి, నువ్వు చాలా యాక్టివ్ అవ్వాలి, నువ్వు అట్లుండాలి ఇట్లుండాలి, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు ఏది ఇప్పుడు మీ తల్లి ఏదది మగధీరాల డైలాగ్ ఉంటుంది చూడరు, చీల్చుకొని చీకటి కడుపును చీల్చుకుంటూ బయటకు రావాలరా అన్నట్టుగా ఆయన గురించి ఎలివేషన్ ఇచ్చింది. ఎలివేషన్ ఇస్తే మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ నేను యాక్టివ్గానే ఉంటున్నా, నేను అందరిలో ఇన్వాల్వ్ అవుతున్నా, నాకు వాయిస్ రేజ్ చేయడం వచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ చేయను, ఐఎమ్ ఇట్లా లిటిల్ బిట్ కామ్ అన్నట్టుగా చెప్పినట్టు. సో ఇక్కడికి అయిపోయేసరికి కత్తి తీసుకొచ్చి నిఖిల్ పృథ్వీ కూర్చుండు. కూర్చోగానే ఇక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. దీని కంటిన్యూషన్ రేపు పొద్దుగాల పెడతాను నేను, మంచిగా ఫ్రెష్గా చాలా నీట్గా నామినేషన్స్ లైవ్లో ఎట్లా జరిగినాయి ఈ పాయింట్లు ఆ పాయింట్లు కవర్ చేస్తూ నీట్గా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడరు స్వాతి పీకిల్స్ పోస్టర్ పెట్టేసిన, ఎందుకంటే ప్రతిసారి నేనే చెప్పడమో లేదంటే కింద పెట్టడమో కాకుండా ఇట్లా అతికేసిన కనబడుతుందా మంచిగా, కనబడకపోతే ఇక్కడ మళ్ళీ రాసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అబ్బా దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ ఎస్ Sinu65. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ, ఉంటా.